బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లూరి జిల్లాలో రెచ్చిపోయారు గంజాయి ముఠా. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు గంజాయి ముఠాపై కాల్పులు జరిపారు పోలీసులు. గంజాయితో వస్తున్న కారుని తనిఖీ చేస్తూ ఉండగా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నారు ఆ గంజాయి ముఠా. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో పరారయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ప్రయత్నం చేశారు. వెంటనే ఆ నలుగురిని పట్టుకోవడం జరిగింది. నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ చెందినవారుగా గుర్తించారు. కారులో 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో వాహనాలవి. గంజాయి ముఠా గంజాయిని ఉక్కు పాదంతో అణిచేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేసింది. అల్లూరి జిల్లాలో రెచ్చిపోయారు గంజాయి ముఠా. తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారు గంజాయి ముఠా. గంజాయి ముఠాపై కాల్పులకు దిగారు పోలీసులు. గంజాయితో వస్తున్న కారుని తనిఖీ చేస్తూ ఉండగా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుంది ఆ గంజాయి ముఠా. వాళ్ళంతటితో ఆగలేదు. పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ చెందిన వారుగా గుర్తించారు. కారులో 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అదిగో అక్కడే ఈ ఘటన జరిగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర దగ్గరికి వెళ్తున్నారు. రామచంద్రరావు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అట్ ద సేమ్ టైం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? సచిన్, డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా నిందితులు నలుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అల్లూరు జిల్లాగా చెప్పుకునే అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరిగేది. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో చూస్తే ఆపరేషన్ గరుడ అని ఒక పెద్ద ఎత్తున స్మగ్లర్ ని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు ఉదయాన్నే ఆ ప్రాంతంలో ఈ స్మగ్లర్స్ కొందరు బైకులపై గంజాయి తరలిస్తున్నట్టు ఒక సమాచారం నిర్దిష్టంగా రావడంతో వారంతా కూడా లోతుగడ్డ అనే ప్రాంతం, ఇటు లోతుగడ్డ అనేది ఒకవైపు పాడేరు, మరోవైపు తంబసింగి అంటే విశాఖపట్నం, మరోవైపు చూసుకుంటే చింతపల్లి వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అట్లాంటి జంక్షన్ లో పోలీసులు చెకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ పై వారు దాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే రాళ్లు కూడా రువ్వారు. అయితే ఆ ఘటన నేపథ్యాన తప్పని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు గాల్లోకి జరిపారు. అలాగే నిందితులు ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వారిపై కూడా కాల్పులు జరపడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఆ నలుగురిని అదుపులో తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి. అయితే సచిన్, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఈ రకంగా గంజాయి స్మగ్లింగ్ అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలు మాత్రం కొంత తక్కువగా ఉండే పరిస్థితి. అయితే గంజాయి స్మగ్లర్స్ సహజంగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు లొంగిపోవడం ఇట్లాంటి అంశాలు జరిగితే ఎదురు తిరిగే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఘటనలో మాత్రం ఖచ్చితంగా ఈ స్మగ్లర్లు ఒక తీవ్రమైన కరుడుగట్టిన వ్యక్తులుగా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అడిషనల్ ఎస్పీ మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ నిందితులు ఎవరైతే నలుగురు ఉన్నారో వీరు గతంలో కూడా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ప్రధానంగా చూసుకుంటే ఒరిస్సా, కోరాపుట్, మల్కన్గిరి ఆ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేయడం, అట్లాగే వాహనాలలో వేరు ప్రాంతాలకి తరలించడం ఇట్లాంటి అంశంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే వీరిపై ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నీ కూడా మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే గాయపడిన వారిని వెంటనే లోతుగడ్డ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత చింతపల్లికి తరలించినట్టు తెలుస్తుంది. లోతుగా విచారణ జరిపిన తర్వాత వీళ్ళకి గంజాయి ఎక్కడ వచ్చింది, అట్లాగే ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు అనే అంశంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచిన్. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది అక్కడున్న వాళ్ళని. ఎందుకంటే గంజాయి ముఠా ఆగడాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయి రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇవంతా అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి జిల్లాలో రెచ్చిపోయారు గంజాయి ముఠా. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగారంటే అర్థం చేసుకోవచ్చు. గంజాయి ముఠాపై కాల్పులకు తెగబడ్డారు పోలీసులు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అలాంటిది.
దీంతో గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తూ ఉండగా హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకోవడంతో ఇది కాస్త మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఆ గంజాయి ముఠా ఇక ఎక్కడా తగ్గేదే లేదని వ్యవహరించడంతో పోలీసులు ఇక యాక్షన్లోకి పవర్ఫుల్గా దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోని వాళ్ళు ఆ గంజాయి ముఠా పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 4గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. కారులో 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఏం జరిగింది? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామచంద్రరావు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అల్లూరు జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొందరిని తనిఖీ నిమిత్తం పోలీసులు ఆపారు. అయితే వారిపై ఒకసారిగా దాడి చేసే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 4గురు కూడా పరారయ్యే ప్రయత్నం చేస్తే ఆ 4గురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి వద్ద కొంత గంజాయి కూడా లభించినట్టు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్ ప్రాంతాలకు గంజాయిని స్మగ్లింగ్ చేయడం అలాగే వాటిని కొనుగోలు చేయడం లాంటి వ్యవహారాలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా పోలీసులు దీన్ని ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రాంత వాసులు మాత్రం లోతుగడ్డ సమీపన పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అలాగే ఆ రోడ్డుపై కూడా చూసుకుంటే అక్కడ బ్లడ్ సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల చూసుకుంటే విశాఖతో పాటు వేరు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరగడంతో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా అన్నవరం పరిసర ప్రాంతాలుగా తుని అలాగే విజయవాడ వైపు తరలిస్తున్నారు. కొంతవైపు చూసుకుంటే ఇటు ఒరిస్సాలోని కోరాపుట్ అలాగే మల్కన్గిరి జిల్లాల నుంచి కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే అల్లూరు జిల్లా లోతుగడ్డ సమీపాన అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు జరిగిన ఘటన మాత్రం ఇప్పుడు కలకలం రేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. అల్లూరు జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university.